దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి ఈ క్రిస్మస్ మాసపు శుభములు, క్షేమము, ఆశీర్వాదము సమృద్ధిగా మీకు కలుగునుగాక. నిన్నటి దినం మనము లూకా సువార్త 2వ అధ్యాయములోని 37వ వాక్యాన్ని దేవాలయం గురించి ఒక 3-4 నిమిషాలు ధ్యానం చేసాం. ఇప్పుడు సేవ చేయుచుండెను. దేవాలయములో ఉపవాస ప్రార్థన ద్వారా సేవ చేయుచుండెను. ఈ సేవ కూడా 2 ఆప్షన్స్. ఒక ఆప్షన్ ఏంటంటే రోమా పత్రిక. ఈ క్రిస్మస్ మాసంలో మనల్ని మనము చెక్ చేసుకోవడం, మనల్ని మనము రీఫ్రెష్ చేసుకోవడం, మనల్ని మనము సరిదిద్దుకోవడం, మనల్ని మనం ప్రోత్సహించుకోవడం, మనల్ని మనం బలపరుచుకోవడం. మిమ్మల్ని ఎవరో బలపరుస్తారు, మిమ్మల్ని ఎవరో సరిదిద్దుతారు, మిమ్మల్ని ఎవరో సరిచేయడం కానే కాదు. చూడండి, బైబిల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందో. రోమా పత్రిక, భక్తుడు పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వాక్య భాగాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనము లూకా సువార్తలో చెప్పిన వాక్యం, దేవాలయం విడవక ఉపవాస ప్రార్థన ద్వారా రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. సేవ ఫస్ట్ ఆప్షన్. దేవుని పాద సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకోవడం, పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైనది సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ చేయడం అంటే ఫస్ట్ నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ప్రతిరోజు నిన్ను నీవు తనకు అప్డేట్ చేసుకోవాలి. నీలోని బలహీనతలను అప్డేట్ చేయాలి. నిన్ను నీవు దేవుని కొరకు రీఫ్రెష్గా ఆయనకు సమర్పించుకోవాలి. ఆయనకు ఇష్టమైన పాత్రగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో, చాలా పరిస్థితుల్లో మనం చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాము. మనుషులం కనుక దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేస్తున్నాడేమో అని సహజంగా కొన్ని విషయాల్లో మనము బాధపడుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనం దుఃఖపడుతూ ఉంటాం. ఇది మానవ సహజ లక్షణం. దానిని పెద్దగా మీరు తలంచి బాధపడిన అవసరం లేదు. బాధపడ్డప్పటికీ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ దేవుడు ప్రవక్త ఇర్మియాకు ఒక విషయాన్ని ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. ప్రాక్టికల్గా ఆ ప్రాక్టికల్ ఏంటంటే, ఆయన ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. ఆయన కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగానే కుమ్మరి సారిపైన ఒక పాత్రను చేయుచుండగా ఆ జిగటమన్నుతో చేసిన ఆ పాత్ర తన చేతిలో విడిపోగా విడిపోయిన మంటిని ఎక్కడికి తీసి విసిపారేసి వేరొక ఫ్రెష్ మట్టిని తీసుకుని పాత్ర చేయలే. ఆ వాక్య భాగం 18వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. కుమ్మరి జిగటమన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. దేవుడు తన చేతుల్లోకి మనం తీసుకొని తన ఉద్దేశ ప్రకారంగా మన జీవితం నడిపిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయం, అవిధేయత చూపిస్తాం, అంగీకారాన్ని తెలియచేయం, ఇష్టపడం. అదే విడిపోవడానికి గుర్తు. దేవుని దగ్గర మనం కాంప్రమైజ్ కాము. మనం కోరినదే జరగాలి, మనకి ఇష్టమైనదే జరగాలి అని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే, ఆ విడిపోయి విరిగిపోయి యాక్సెప్ట్ చేయని ఆ విషయంలో దేవుడు మళ్ళీ నీతో మాట్లాడి నిన్ను సరిదిద్ది సరిచేసి ఆయనకిష్టమైన విధానములో, ఆయనకిష్టమైన పద్ధతిలో, ఆయనకిష్టమైన కోణములో నిన్ను తీర్చిదిద్దుతాడు. ఇదే క్రిస్మస్. కనుక మన ఆత్మీయ జీవితంలో ఇది సేవ. కనుక మనల్ని మనము సజీవ యాగంగా మన ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించుకోవడం, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రతి విషయాన్ని ఆయనతో అప్డేట్ చేయడం సేవ అంటే. నీకు నచ్చిన విధంగా వెళ్ళడం కాదు, నీకు నచ్చకపోతే ఆగిపోవడం కూడా కాదు. ఇవి 2 విషయాలను ఆయన పాద సన్నిధిలో పెట్టడం, నీకు వచ్చిన ప్రతి ఆలోచనను ఆయనకు నువ్వు ఆయన పాదముల దగ్గర పెట్టడం,
ఈ విషయము భక్తుడు పౌలు గారు కొరింథీ పత్రిక 2వ పత్రికలో 10వ అధ్యాయము 5వ వాక్య భాగం, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రదోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్టుగా చెరపట్టి, మనకొచ్చే ప్రతి ఆలోచన దేవుని పాదసందులు పెట్టడమే అసలైన సిసలైన సమర్పణ సేవా జీవితం. ఆమె దేవాలయములో విడవక ఉపవాస ప్రార్థన ద్వారా సేవ చేయుచుండెను. ఈ క్రిస్మస్ మాసములో నిన్ను నీవే సజీవయాగముగా ఆయనకి ఇష్టలుగా జీవించడానికి సమర్పించుకోండి. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ క్రిస్మస్ మాసములో మేము అనేకులను, కేవలం క్రిస్మస్ మాసమే కాదు, మా జీవితం అంతా క్రిస్మస్ మాసమే, మా బ్రతుకలమంతా క్రిస్మసే కనుక నాయన, ఇలాంటి వాతావరణంలో మమ్మలను సజ్జులుగా ఉంచి అనేకులకు నేను చూపించే విధంగా నీ కృప అనుకరించమని, అలాంటి గొప్ప సేవ భారము ఆత్మతో నింపమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.